సో డార్క్ రియాలిటీ ఏంటి అని అంటే, చాలామంది ఫాస్టర్ రిజల్ట్స్ కోసం లైక్ తొందరగా వెయిట్ తగ్గిపోవాలి, లేదంటే తొందరగా గెయిన్ అవ్వాలి అని చెప్పేసి చాలామంది స్టిరాయిడ్స్ యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో స్టిరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల హెల్త్ చాలా డ్యామేజ్ అవుతుంది. డిఫరెంట్ హార్ట్ కండిషన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, లైక్ హెచ్ఓసిఎం అని చెప్పేసి, లేదా అరిథమియాస్, ఇవన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. లైక్ మన జెర్సీ మూవీలో నాని గారికి ఉంటుందిగా హెచ్ఓసిఎం, అలా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మరి ఇవన్నీ రాకుండా ఉండాలి కానీ జిమ్కి వెళ్ళాలి అని అంటే ఎలా అంటే, మీరు జిమ్కి వెళ్ళే ముందే సర్టన్ టెస్ట్స్ అనేవి చేసుకోవాలన్నమాట. లైక్ 2D ఈకో అని, లేదా ఈసీజీ అండ్ ట్రెడ్మిల్ టెస్ట్ అని, ఈ 3 టెస్ట్స్ ఉంటాయి అన్నమాట. ఈ 3 టెస్టులు చేసుకొని అండ్ ఒక బేసిక్ బ్లడ్ ప్రొఫైల్ ఒకటి చేయించుకోగలిగితే, ఈ టెస్ట్లలో మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేదా హార్ట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది ఏంటనేది అర్థమైపోతుంది అనమాట. సో ఇవన్నీ చేయించుకున్న తర్వాత జిమ్కి డెఫినెట్లీ వెళ్ళొచ్చు. జిమ్కి వెళ్ళిన తర్వాత కూడా హెవీ వర్కౌట్స్, ఇంటెన్స్ వర్కౌట్స్ చేయకుండా బేసిక్ కోర్ని డెవలప్ చేసుకొని స్లోగా ఇంప్రూవ్ చేస్తూ దాని తర్వాత పీక్ రీచ్ అవ్వచ్చు. అంతేగాని వెళ్ళిన రోజే 100 కేజీలు లేపుతా, 200 కేజీలు లేపుతా అంటే అది అవ్వదు. సో బేసిక్ స్టేజ్ నుంచి అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళాలి. ఇలా కనుక చేయగలిగితే డెఫినెట్లీ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ అవి ఉండవు. అండ్ ప్లీజ్ గో టు జిమ్ ఆర్ డూ ఎనీ అదర్ ఫిజికల్ యాక్టివిటీ. అంతేగాని ఇంట్లో కూర్చొని హార్ట్ అటాక్ వస్తుంది జిమ్కి వెళ్తే అని చెప్పేసి ఇంట్లో మాత్రం కూర్చొని ఉండకండి. బీ యాక్టివ్. థ్యాంక్ యూ.